రాజకీయ ఉనికి కోసం ఎంతకైనా దిగజారవచ్చని పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు నిరూపించారు. గత టీడీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులను అందరి కాడికి దోచుకున్నారు. తీసుకున్న లోన్లు కట్టవద్దు, కూటమి రాగానే మాఫీ చేస్తామని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిదారులను రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నాసిరకం నిర్మాణాలు, అపరిశుభ్ర వాతావరణం ఒకవైపు, బ్యాంకు వారి ఒత్తిళ్లు మరోవైపు వెరసి టిడ్కో గృహాల్లో నరకం చూస్తున్నారు. పాలకుల్లోని టిడ్కో గృహాల్లోని నిరుపేదల కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. పాలకొల్లులో పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన హయాంలో పెంకుళ్లపాడులో 52 ఎకరాలు, రామయ్యపాడులో 12 ఎకరాలు, పెదగరువులో 6 ఎకరాలు, మొత్తం 70 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అర్హులకు సెంటున్నర చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. భూ పంపిణీకి అవసరమైన లాంఛనాలు పూర్తి చేశాక ఆయన మరణించడంతో అది నిలిచిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా G+3 నిర్మాణాలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. పెంకుళ్లపాడులోని 52 ఎకరాల్లో 225 బ్లాకుల ద్వారా 6144 ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 2017లో హడావిడిగా ఎన్నికల కోసం ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. పాలకొల్లులో 2017లో చదరపు అడుగు నిర్మాణానికి 950 రూపాయలు ఖర్చవుతుంటే రామానాయుడి ప్రత్యేక ఆసక్తితో చదరపు అడుగుకు 2150 రూపాయల ధరకు కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. 2019 ఎన్నికలకు ముందు 90% పూర్తి చేశామని హడావిడి చేసి ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. పూర్తి కాని ఇళ్లలో హడావిడి గృహప్రవేశాలు చేసి సక్సెస్ అయ్యామని జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. 6144 టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు జిల్లాలో 12 బ్యాంకులు రుణాలు ఇవ్వాలని 2017 మే 20న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు రుణం చెల్లించకపోతే ఫ్లాట్ను బ్యాంకులు స్వాధీనం చేసుకునే హక్కును టీడీపీ ఆ మీటింగ్లోనే బ్యాంకర్లకు కట్టబెట్టింది. కానీ 2019 నుండి 2024 వరకు బ్యాంకు లోన్ల విషయంలో వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేశారు. లబ్ధిదారులను లోన్లు కట్టవద్దని చెప్పిన నిమ్మల రామానాయుడు కూటమి అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారు. ఇప్పుడు లోన్లు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేయడంతో రామానాయుడు మాటలు విని మోసపోయామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎలక్షన్ అయ్యే ముందు ఎమ్మెల్యే గారు వచ్చి లోన్లు ఏం కట్టొద్దండి మీరు మీకు ఇల్లు ఇప్పిస్తామని అన్నారు. అందుకని మేము ఎవరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కట్టడం లేదండి. వాళ్ళు గవర్నమెంట్ డైలీ ఫోన్లు చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. 50,000 కట్టేవండి. ఇప్పటికి ఇది 50,000 ఇల్లు అండి. 50,000 కట్టేవండి. పోలు వస్తున్నాయండి, కట్టమంటున్నారండి. మేము ఇంకా కట్టలేవండి. మరి మేము కట్టలేవండి. ఇబ్బంది ఉందండి, మాకు ఇబ్బంది, కట్టలేవండి. మరి వాళ్ళు కట్టమని చెప్తున్నారండి. వాళ్ళు కట్టొద్దని అప్పుడు అన్నారండి. ఇప్పుడేమో వీళ్ళు కట్టమని అంటున్నారండి, బ్యాంకు వాళ్ళు అంటున్నారండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసింది. ఇప్పటికే 1854 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు సైతం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తన పాలనలో మాట ఇచ్చిన విధంగా సింగిల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ రూపాయికే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. 50,000 కట్టి టిడ్కో ఇళ్లలోకి వచ్చిన వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. టిడ్కో ఇళ్ల నుండి వాటర్ లీకేజీలతో లబ్ధిదారులు సతమతమవుతున్నారు. ఇక ఏడాది నుంచి బ్యాంకు వారు వడ్డీల రూపంలో నెలకు 5,000 రూపాయలు బ్యాంకు ఖాతాల నుండి కట్ చేసుకోవడంతో లబోదిబ్బోమంటున్నారు. గెలిపిస్తే లోన్ రద్దు చేస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు తమని పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దెంట్లో ఉంటున్నామండి. అద్దెంట్లో ఉండి ఏదో కాలనీ ఇల్లు ఇస్తున్నామంటే పెట్టుకున్నాం. దాని నిమిత్తంగా ఇల్లు ఇచ్చారు కానీ మాకు ఫలితం దక్కలేదు. ఇల్లు అంతా వర్షం అండి. కరెంటు బోర్డులోంచి కూడా అయిపోతున్నాయి కరెంట్లు. కంప్లైంట్లు పెట్టాం కానీ ఎవరూ పట్టించుకోలేదు. మేము ఉండాలా మళ్ళీ అద్దెంటికి వెళ్ళిపోవాలా అని సస్పెండ్లో ఉన్నాం. ఈ గ్రామం ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు ఓటేస్తే గెలిస్తే కనుక అప్పు రద్దు అన్నారండి. ఆయనేమో కట్టండి, అప్పుడు ప్రభుత్వం అప్పుల్లో ఉంది, కట్టుకురండి తర్వాత చూడొచ్చు అంటున్నారు. ఈలోగా మాకు అద్దెల్లే రేట్ అనిపిస్తుందండి. ఈ వర్షంలో ఈ తాటాకిలు రేట్ అండి ఇల్లు మీద అసలు బాగాలేదండి. అపరిశుభ్ర వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నామని పాలకొల్లు మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఓవైపు వాటర్ లీకేజీలతో సతమతమవుతూ ఉంటే రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు కరెంటు బిల్లుల మోత మోగుతోంది. 300 నుండి 400 రావాల్సిన కరెంటు బిల్లు వేలల్లో వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వాళ్ళు కూడా అప్పుడు ఏంటంటే నిమ్మల రామానాయుడు గారు ఎలక్షన్లో ఇక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మన ప్రభుత్వం వచ్చాక లోన్లు కొట్టేస్తాం మీరు ఎవరు కట్టకండి అని అన్నారు. ఇప్పుడేం బ్యాంకు వాళ్ళు ఏమో వచ్చి లోన్లు కట్టమని
మెసేజ్లు పెట్టి జరిపిస్తున్నారండి. ఇల్లంతా మొత్తం కారిపోతుంది. ఇంకా వర్షం వస్తే కానీ చెమ్మ మొత్తం నీళ్ళు మొత్తం లూజ్ వీక్ అయిపోతుంది. మెట్ల దగ్గర కూడా నడవడానికి కష్టంగా ఉంది. మీరు ఏదైనా చేయాలి. ఇల్లు లేక మేము ఇక్కడ వచ్చాం సొంత ఇల్లుకి. మీరు రామరాజు ఎమ్మెల్యే కదా, మొత్తం బాగా చేయించి ఇవ్వాలి. ఇప్పటికైనా మంత్రి రామానాయుడు స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు.